మిథున్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద భారీ స్కెచ్‌లేస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఓడగొట్టించాలని భారీ మీద భారీ స్కెచ్‌లేస్తున్నారు. వాళ్ళ క్యాడర్ మొత్తం అక్కడ దింపారండి పిఠాపురంలో అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు, వారి సోదరుడు చిరంజీవి గారు మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్స్ వీళ్ళు వాస్తవంగా. హ్మ్. అంటే ప్రజలలో విపరీతమైన ఆకర్షణ కలిగిన అగ్ర కథానాయకులు. ఇరువురు రాజకీయాల్లోకొచ్చారు. అయితే ఈ రాజకీయ రంగ ప్రవేశం ఇరువురిది కూడా సాఫీగా జరగల. చిరంజీవి గారు 2009 ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా వారు పాలకొల్లులో, తిరుపతిలో 2 చోట్ల పోటీ చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున పాలకొల్లులో టార్గెటెడ్‌గా చిరంజీవి గారిని ఓడించడంలో సఫలీకృతం అయ్యారు. ఇప్పుడు ఎలా అయితే మీరు పిఠాపురంలో హ్మ్. పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారంటున్నారో, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గూడా భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడంలో సఫలీకృతం అయ్యారు. 2 సందర్భాల్లో 2009లో, 2019లో పాలకొల్లులో చిరంజీవి గారు, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు, గాజువాకలో గూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఓటమికి వెన్నుచూపల. అంటే 2 స్థానాల్లో తను పోటీ చేసి, తన పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకొని, ఆ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలోకి ఫిరాయించినా గూడా, ఒక రకమైన నైరాశ్య పరిస్థితి. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి 5 సంవత్సరాల తర్వాత లోకొచ్చి 2014లో వారు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2019లో ఫస్ట్ టైమ్ పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసిన మొట్టమొదటి ఎలక్షన్‌లోనే వారు స్వయంగా 2 స్థానాల్లో ఓడిపోయినా గూడా, సహజంగా ఏమనుకుంటారంటే ఇంక ఈయన రాజకీయాల్లో ఏం కొనసాగుతాడులే. ఇంత డిసప్పాయింటింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ప్రజల నుంచి ఇంత నిరాదరణ ఎదురైన తర్వాత, ఇక ఈయన సినిమాలకు పరిమితం అవుతారని చెప్పని అనుకుంటారు ఎవరైనా గూడా. హ్మ్. అటువంటి అంచనాని తలకిందులు చేస్తా పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలో కొనసాగారు గదా! ప్రజా సమస్యల పట్ల స్పందిస్తా ఉన్నారు గదా! ప్రజలతోటి మమేకం అవుతా ఉన్నారు గదా! ఒక రకంగా ఆయన లేవనెత్తుతున్న ఇష్యూస్ ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో కంటి మీద కునుకు లేకుండా చేసినియి గదా! కాబట్టే ఇటువంటి ప్రశ్నించే గొంతుగా సభలోకి రాకూడదు. చట్టసభల్లో అటువంటి వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతోటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఎటువంటి సస్పెషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ భాషలో ప్రస్తావిస్తే అదే భాషలో ధీటుగా, ధాటిగా సమాధానం చెప్పగలిగే అవును. ధైర్యం, స్థైర్యం పవన్ కళ్యాణ్ హ్మ్. గారికి ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ఇవాళ తక్కువ స్థానాలకు పోటీ చేసినా, ఆయన ప్రదర్శించగలిగే రాజకీయ పరిణతి అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చేప్పటికేంటంటే, ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఆస్కారం లేదు. ఆయన రెక్కల కష్టంతోటి సినిమాల్లో సంపాదించుకున్న డబ్బుతోటి ఆయన రాజకీయం చేస్తా ఉన్నారు. రెండోది తను సంపాదించుకున్న డబ్బుని 3000 మంది రైతు కుటుంబాలని అంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యకు పాల్పడ్డ 3000 రైతు కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి రూ. 1,00,000 చొప్పున రూ. 30,00,00,000 ఆయన సొంత డబ్బులతోటి సహాయం చేయడం జరిగింది. అటువంటి తత్వాన్ని, అటువంటి వ్యక్తిత్వాన్ని 100కి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆహ్వానిస్తది. ఇటువంటి సందర్భంలో 2019లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడంలో సఫలీకృతం అయ్యుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 2024. 2019 ఎన్నికలు వేరు, ఆనాటి ఎజెండా వేరు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అంచనాలు వేరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్ గానో, ఆవేశంతో కూడిన వ్యక్తిగానో ప్రజలు పరిగణించి ఉండొచ్చు. కానీ ఈ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శించిన పరిణతి, ఆయన వివిధ సమస్యల పట్ల స్పందించిన తీరు, ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరు, రాజీ లేని పోరాట ధోరణి ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అదే పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిత్యం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తా, అవును. ఆయన్ని ప్రజల్లో పలచన చేయడానికి చేస్తున్న తీరు, ఇవన్నీ గూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో, శ్రేణుల్లో మరింత పట్టుదల పెంచుతా ఉన్నాయి. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు గూడా ఎక్కడా రాజీ పడకుండా, అదే మక్కువైన పోరాట స్ఫూర్తి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే లక్ష్యంతోటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి. వాస్తవంగా పిఠాపురం చాలా బలమైన తెలుగుదేశం సీట్ అది. హ్మ్. ఆ స్థానంలో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. అక్కడ 100కి 100 పాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అన్‌రెస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోటి వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, గతంలో ఇండిపెండెంట్‌గా 35,000 ఓట్ల మెజార్టీతో నెగ్గిన వర్మ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆయన్ని మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి. మీకు కావాల్సిన ఆర్థిక సహకారం మేము అందిస్తామని చెప్పని కూడా ప్రతిపాదనలు పెట్టారు ఆయన దగ్గర. ఆయన వాటిని పరిగణలోకి తీసుకోలా.
తన పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడైనా, వాస్తవంగా తనకు అక్కడ బలం ఉన్న నియోజకవర్గం అయినా, చివరి నిమిషం వరకు తను అభ్యర్థిత్వం కోసం కష్టపడిన నియోజకవర్గం అయినా కూడా, బలమైన శ్రేణులు ఉన్నా కూడా, పార్టీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థానం కేటాయింపు అంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థానం కేటాయించిన నేపథ్యంలో పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఇవాళ వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని పనిచేస్తున్న తీరు చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో 2019లోనో 2009లో చిరంజీవి గారి దగ్గర పారిన వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారికైనా, గతంలో రాజశేఖర రెడ్డి గారికైనా సఫలీకృతమైన వ్యూహాలు 2024 కూడా అయ్యే సక్సెస్ అవుతాయా అనంటే వాళ్ళ వైపు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు అండర్‌స్ట్ క్రియేట్ చేయాలా, ఎంత డబ్బు ప్రభావంతోటైనా, ఇంకే ప్రలోభాలతోటైనా ఓటర్లలో చిలికి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం ఖాయం. కానీ ప్రజలు ఈసారి వీటిని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే ఒక క్లియర్ కాన్షియస్‌నెస్ ఉన్న సొసైటీ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే, సమాజం పట్ల బాధ్యత ఫీల్ అయ్యే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, సమాజానికి ఏదైనా చెయ్యాలి అని చెప్పనే తాపత్రయం ఉన్న వ్యక్తి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడ్డ ఆరోపణ గాని, ఒక గజం భూమి ఆక్రమణకి పాల్పడ్డారనో, లేదు ఒక దగ్గర ఇల్లీగల్ మైనింగ్‌కి పాల్పడ్డారనో, ఒక పైరవీకి పాల్పడ్డారనో, ఒక బ్రోకర్ పనులకు పాల్పడ్డారనో, ఎటువంటి ఆరోపణలు లేని ఒక మిస్టర్ క్లీన్ లాంటి పవన్ కళ్యాణ్ గారిని సమాజం డిజోన్ చేసుకోదు. అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి అంటే అటువంటి నాయకులు పన్నే వ్యూహాలు అన్ని సందర్భాల్లో పారవు. ఖచ్చితంగా ఆ వ్యూహాలు బెడిసికొట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. అది 2024 ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం ద్వారా 100కి 100 దాన్ని అంటే పౌర సమాజం బలం ఏంటి, పౌర సమాజం ఎటువంటి నాయకుల్ని విశ్వసిస్తుంది అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురంలో టార్గెట్ చేశారో, అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫలితాలు గోచరిస్తాయంటారా? 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన వ్యూహాలు ఆయన పన్నే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన వై నాట్ 175 అని చెప్పని ఒక అతివిశ్వాసాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. అదే సందర్భంలో రీసెంట్‌గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. కాబట్టి వై నాట్ పులివెందుల అని చెప్పని కూడా కూటమి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సొంత ఇంట్లోనే మేము కుంపటి పెడతాం, ఆయన నియోజకవర్గంలోనే ఆయనకి సెక్యూరిటీ కాదు అని చెప్పనే పరిస్థితులు ప్రతిపక్షాల వైపు నుంచి వ్యక్తమవుతున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరినైనా ఓడించగలుగుతానని అంటే 2019లో నడిచిపోయింది ఆయనకి. అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలే పనిచేయవు. ఇవాళ ఆయన 5 సంవత్సరాల పాలకుడు. ఆయన పాలకుడుగా ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన 19 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఏ స్థాయిలో వాటిని అమలుపరిచారనే ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతాయి. ఇటువంటి సందర్భంలో తన పాలనా దక్షత పరంగా ప్రజల తీర్పు ఇవ్వకుండా ఉండటం కోసం ఈ విధమైన డబ్బుతోటి ప్రలోభపెట్టో, లేదు వ్యవస్థలతోటి బెదిరించో, భయపెట్టో తన దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు అన్ని సందర్భాల్లో సఫలీకృతం అవ్వవు. సార్, ఇప్పుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్‌లోనే పర్మనెంట్ అయ్యారు. సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారనుకోండి, పిఠాపురంలో ఉన్న వ్యక్తులకి అపాయింట్‌మెంట్ దొరికిద్దంటారా? ఈవెన్ పులివెందులో ఉన్న ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్‌మెంట్ దొరకాలంటే మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ రావాల్సొస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారి అపాయింట్‌మెంట్ దొరికిద్దంటారా పిఠాపురం వాళ్ళ ప్రజలకి? నిన్నే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో స్పష్టం చేయడం జరిగింది. హ్మ్. నేను ఇల్లు తీసుకుంటాను, నేను ఇక్కడే నివాసం ఉంటాను, పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పని వారు చాలా స్పష్టంగా నిన్నే బహిరంగ సభ వేదిక మీద నుంచి స్పష్టం చేయడం జరిగింది. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న 2019కి ముందు ప్రజలకున్న అంచనాలు వేరు. 2019 తర్వాత ఆయన్ని పరిశీలించి చూసిన తర్వాత ఆయన ఎంచుకుంటున్న విధానాలు, ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది ఖచ్చితంగా కొంత అంటే ఒక అగ్ర కథానాయకుడిగా కొంత ఆ లేయర్ ఉంటది. ఆ సెక్యూరిటీ, ఆ ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ ప్రజల మధ్యకొచ్చి ప్రజల చేత ఎంపిక కాబడిన ప్రజాప్రతినిధిగా ప్రజల నుంచి దూరం జరుగుతారని చెప్పని నేను అనుకోవటంలా. థాంక్ యూ సార్.